ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో, ఇది తెలంగాణలో పచ్చి పులుసు అంటారు. చింతపండు నానేసుకున్నాం, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలను కాల్చి పిసుకు. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చి పులుసు ఎలా చేసుకోనో వీడియో పెడతా. ముందుగానే చింతపండు ఒక నిమ్మకాయ అంతా నానేసుకోవాలి. దానికి కావాల్సినవి కల్జామాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ. ఇప్పుడు జీలకర్ర పచ్చిమిర్చిని కాల్చి ఎల్లిగడ్డను పొట్టు తీసుకొని దంచుకోవాలి. ముందుగా జీలకర్ర దంచుకోవాలి, ఎందుకంటే జీలకర్ర ముందు దంగది కాబట్టి ఫస్ట్ టైం ముందుగానే జీలకర్ర దంచుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి, ఎల్లిపాయలు వేసి దంచాలి. కాల్చిన మిరపకాయలు వేసి దంచుకోవాలి. ఇవి మొత్తం మెత్తగా దంచుకోవాలి. చారు వేసుకున్నాం. చారులో ఇన్ని పచ్చి పులుసు అంటారు. ఈ పచ్చి పులుసు తగినంత ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కాల్చిన జీలకర్ర, ఎల్లిపాయలు మెత్తగా దంచడం ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు దంచినవి కలుపుకున్నాం. కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కంచు పెట్టాలి. స్టవ్ పైన మట్టి కంచుడు పెట్టుకోవాలి. 2 చెంచాల నూనె పోసుకోవాలి. 1 చెంచాడు పోపిత్తులు, కల్జామాకు,